గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం పాలిటిక్స్ సంబంధించిన జనరల్ స్టడీస్లో భాగంగా చారిత్రక నేపథ్యం నుంచి ఒక 50 ప్రాక్టీస్ బిట్లను మనం ఈరోజు చూద్దాం. ఎవరైనా పాలిటీ చదివి చారిత్రక నేపథ్యం చాప్టర్ అయిపోగానే ఈ ప్రాక్టీస్ బిట్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మొదటి బిట్ చూడండి. భారత రాజ్యాంగం ప్రకారం భారత ప్రభుత్వ చట్టం 1935 ముఖ్య లక్షణాల్లో సరైనవి అడిగాడు. అఖిల భారత సమైక్య చూడండి, అవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేయండి, వీడియోని ఫాస్ట్ చేసుకొని చూడండి ఒకసారి. సో పైవన్నీ కూడా మనకి సరైనవి అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో పైవన్నీ కూడా సరైనవి అవుతుంది. నెక్స్ట్ చూడండి, చట్టాలు వాటి సంబంధించిన లక్షణాలతో జతపరచండి అని ఇచ్చాడు. చూడండి, భారత కౌన్సిల్ చట్టం ఏమవుతుంది చూడండి. భారత కౌన్సిల్ చట్టం 1892 దేన్ని చూస్తుంది చూడండి. ఏది ఏర్పాటు చేయబడింది దాని ప్రకారం ఎన్నికల నియమావళి ఏర్పాటు చేయబడింది ఫ్రెండ్స్. ఓకేనా? రెండోది, భారత కౌన్సిల్ చట్టం 1909 ప్రకారం ఏమి ఏర్పాటు చేయబడిందంటే చూడండి, ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయబడ్డాయి. భారత ప్రభుత్వ చట్టం 1919 ప్రకారం ఏమి ఏర్పాటు చేయడం జరిగిందంటే రాష్ట్రాల ద్వంద్వ పాలన ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం ప్రావిన్షియల్కు స్వయం ప్రతిపత్తిని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, చార్టర్ చట్టం 1833 ప్రకారం ప్రవేశపెట్టిన అంశాల్లో లేనిదేంటి? ఒకసారి వీడియోని ఫాస్ట్ చేసుకోండి, అంశాలు గమనించండి, వాటిలన్నింటిలో ఏది కరెక్ట్ అంటే ఇందులో ఉన్న అంశం ఏంటి, లేని అంశాలు ఏంటి అంటే ఖచ్చితంగా 1833 చట్టం మీకు క్లారిటీగా తెలియాలి. ఫస్ట్ది లేనిది ఫ్రెండ్స్, సారీ ఫోర్త్ వన్ది లేనిది. ఫస్ట్ 2, 3 కూడా మనకి అందులో ఉన్నాయి. ఆ చట్టం కోసం ఒకసారి చదవండి, అర్థమవుతుంది. ఓకేనా? గవర్నర్ జనరల్ కౌన్సిల్ చట్టాలు చేసే అధికారం ఉంది. ఈస్ట్ ఇండియా వాణిజ్య కళాకలాపాలను రద్దు చేశారు. ఓకేనా? కౌన్సిల్ ఉన్నతాధికారి గవర్నర్ జనరల్కి అధికారాలు ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్, భారత ప్రభుత్వ చట్టం 1919లోని ప్రధాన లక్షణాల్లో సరైనవేవి? చూడండి, సరైనవి రాష్ట్రాల్లో కార్యనిర్వాహక ప్రభుత్వంలో ద్వంద్వపాలన ప్రవేశపెట్టడం, ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయడం, కేంద్ర రాష్ట్రాలకు శాసన నిర్మాణ అధికారాన్ని సంక్రమింప చేయడం. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో సరైనవి ఏంటి అంటే ఒకసారి ఆలోచించండి. ఈ మూడిట్లో 1919 చట్టం ప్రకారం సరైన అంశాలు ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, మనకి ఏ కరెక్ట్ అవుతుంది, సి కరెక్ట్ అవుతుంది. ముస్లిం ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వలేదు. ఓకేనా ఫ్రెండ్స్? క్రింది వాటిలో భారత ప్రభుత్వ చట్టం 1919 ద్వారా మొదటిసారిగా ప్రవేశపెట్టినవి ద్విసభా విధానం, ప్రత్యక్ష ఎన్నికలు, ద్వంద్వపాలన, ఈ మూడు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. తొలిసారిగా ప్రాథమిక హక్కులను ఎక్కడ ప్రతిపాదించారు? ప్రాథమిక హక్కులను ఎక్కడ ప్రతిపాదించారంటే నెహ్రూ నివేదికలో. 1946 నాటి తాత్కాలిక ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి ఎవరంటే లియామత్ అలీ ఖాన్. ఓకేనా ఫ్రెండ్స్? భారతదేశానికి సంబంధించిన మొదటి లిఖిత చట్టం ఏంటంటే రెగ్యులేటింగ్ చట్టం 1773. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ బిట్, ఆగస్టు ప్రతిపాదనలని ఎవరు ప్రతిపాదనలు పిలుస్తారు? చూడండి, ఒకసారి ఆలోచించండి. లార్డ్ లిల్నిత్గో. ఏ చట్టాన్ని సెయింట్ హెలీనా చట్టం అని కూడా పిలుస్తారు? చూడండి, చాలా ఇంపార్టెంట్. సెయింట్ హెలీనా యాక్ట్ అని ఏ చట్టాన్ని పిలుస్తారంటే ఆలోచించండి. సెయింట్ హెలీనా యాక్ట్ 1833 చట్టాన్ని, చార్టర్ చట్టాన్ని సెయింట్ హెలీనా యాక్ట్ అని చెప్తారు ఫ్రెండ్స్. సెయింట్ హెలీనా యాక్ట్. శాసన మండలికి మొదటిసారిగా ఎప్పుడు ఎన్నికలు జరిగాయి? శాసన మండలికి మొదటిసారిగా 1921లో ఎన్నికలు జరగడం జరిగింది. అయితే ఏ గవర్నర్ జనరల్ పదవీ కాలంలో హంటర్ కమిషన్ ఏర్పాటు చేశారు? హంటర్ కమిషన్ అనేది విద్య కోసం ఏర్పాటు చేయబడింది ఫ్రెండ్స్. లార్డ్ రిప్పన్ టైంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? పోర్ట్ఫోలియో వ్యవస్థకు చట్టబద్ధ గుర్తింపునిచ్చిన చట్టం ఏంటి? పోర్ట్ఫోలియో వ్యవస్థకు చట్టబద్ధ గుర్తింపునిచ్చిన చట్టం ఏంటి అని అంటే చూడండి, ఒకసారి ఆలోచించండి. 1861 చట్టం. చూడండి ఫ్రెండ్స్, భారత వ్యవహారాలపై బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రత్యక్ష నియంత్రణ ఇచ్చిన చట్టం ఫిట్ ఇండియా యాక్ట్ 1784. ప్రావిన్సుల్లో పాక్షిక బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టిన చట్టం ఏంటి? ప్రావిన్సుల్లో పాక్షిక బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టిన చట్టం 1919 చట్టం. ఏ చట్టం అమలు తీరులను పరిశీలించడానికి సైమన్ కమిషన్ నియమించారు? చూడండి, ఏ చట్టం? 1919 చట్టం. 1935 చట్టం ద్వారా వివిధ జాబితాల్లో చేర్చిన అంశాలన్నీ, కేంద్ర జాబితాలో ఎన్ని అంశాలంటే చూడండి,
కరెక్ట్. కేంద్ర జాబితాలో 59 అంశాలు, రాష్ట్ర జాబితాలో 54 అంశాలు, ఉమ్మడి జాబితాలో 36 అంశాలు. ఇది కరెక్ట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్ను ఏ చట్టం ద్వారా వేరు చేశారు? కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్ ఏ చట్టం ద్వారా అంటే 1919 చట్టం ద్వారా వేరు చేయడం జరిగింది. రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన విధానం ప్రవేశపెట్టిన చట్టం, ఇది రాష్ట్రాల్లో ఫ్రెండ్స్, రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టిన చట్టం 1919 చట్టం. 1935 చట్టం ప్రకారం ప్రత్యేక నియోజకవర్గాలను ఎవరికి కేటాయించారు? షెడ్యూల్ కులాలు, మహిళలు. ఓకేనా ఫ్రెండ్స్? రాజ్యాంగతావాదాన్ని మొదటిసారిగా శాస్త్రీయంగా వివరించినది అరిస్టాటిల్. రాజ్యాంగతావాదాన్ని వివరించింది అరిస్టాటిల్ ఫ్రెండ్స్. ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యకలాపాలను వ్యాపార రాజకీయ కార్యకలాపాలుగా విభజించిన చట్టం ఏంటి? క్విట్ ఇండియా యాక్ట్ 1784. బ్రిటిష్ వారు బెంగాల్లో సుప్రీంకోర్టును ఎప్పుడు ఏర్పాటు చేశారు? బెంగాల్లో సుప్రీంకోర్టు ఫ్రెండ్స్ ఇది మొట్టమొదటిసారిగా 1774లో ఏర్పాటు చేయడం జరిగింది. భారత ప్రభుత్వ చట్టం 1935ని బానిసత్వానికి నూతన పత్రంగా వర్ణించినది ఎవరంటే మహాత్మా గాంధీజీ. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, భారత ప్రభుత్వ చట్టం 1935 బానిసత్వంకి వచ్చింది మహాత్మా గాంధీ ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్, భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి పునాది వేయడానికి కారకుడు ఎవరంటే రాబర్ట్ క్లైవ్. లండన్ వ్యాపారులు కొందరు కలిసి ఈస్ట్ ఇండియా కంపెనీని ఎప్పుడు ప్రారంభించారు అంటే 1600 డిసెంబర్ 31న. ఓకేనా? 1935 చట్టం అవశిష్ట అధికారాలు ఎవరికి ఇచ్చింది? అప్పటి చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరికొందో కామెంట్ చేయండి. ఓకేనా? ఏ ప్రణాళిక ఆధారంగా బ్రిటిష్ పార్లమెంటు భారత స్వాతంత్ర బిల్లు 1947ను రూపొందించింది? చూడండి ఫ్రెండ్స్, ఆన్సర్ ఈజ్ మౌంట్ బాటన్ ప్లాన్. భారతదేశ చరిత్రలో 1872లో ఎవరి కాలంలో మొదటిసారిగా జనాభా లెక్కలు జరిగాయి? లార్డ్ మేయో కాలంలో మొదటి జనాభా లెక్కలు జరగడం జరిగింది 1872లో. భారతీయులకు పాలనలో భాగస్వామ్యం కల్పించడానికి ఉద్దేశించిన చట్టం ఏది? భారతీయులకు పాలనలో భాగస్వామ్యం కల్పించడానికి ఉద్దేశించిన చట్టం ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861. మతతత్వ నియోజకవర్గాల పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? మింటో. జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటైంది? 1946 సెప్టెంబర్ 2న. భారత్ నుంచి బర్మాను వేరు చేసిన చట్టం ఏది? భారత ప్రభుత్వ చట్టం 1935. దేశంలో సమైక్య ప్రభుత్వాన్ని తొలిసారిగా ప్రతిపాదించిన వారు? దేశంలో సమైక్య ప్రభుత్వాన్ని తొలిసారిగా ప్రతిపాదించింది సైమన్ కమిషన్. ఏ చట్టం ద్వారా దేశంలో విద్యాభివృద్ధికి తొలిసారిగా ₹1,00,000 కేటాయించడం జరిగింది? 1813 చట్టం. ఏ ప్రణాళిక ప్రతిపాదనతో భారతదేశ విభజన జరిగింది? చూడండి ఫ్రెండ్స్, ఆన్సర్ మౌంట్ బాటన్ ప్లాన్. క్యాబినెట్ మిషన్ చైర్మన్ ఎవరు? లార్డ్ ఫెర్తి క్లారెన్స్. ఏ చట్టం ద్వారా కేంద్రంలో ద్వంద్వపాలన ప్రవేశపెట్టారు? ఇది కేంద్రంలో ఫ్రెండ్స్, ఇందాక చూసింది రాష్ట్రంలో. కేంద్రంలో ద్వంద్వపాలన ప్రవేశపెట్టిన చట్టం 1935 చట్టం. ఓకేనా? సివిల్ సర్వీస్ నియామకాలలో బహిరంగ పోటీ పరీక్షలు ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు? చూడండి ఫ్రెండ్స్, 1853 చట్టం. బ్రిటిష్ మహారాణి భారత స్వాతంత్ర చట్టాన్ని ఎప్పుడు ఆమోదించారు? 1947 జూలై 18న. బెంగాల్ గవర్నర్ జనరల్ను భారత్ గవర్నర్ జనరల్గా మార్చిన చట్టం ఏంటి? ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చట్టం 1833 చట్టం. భారత వ్యవహారాల కార్యదర్శి పదవిని ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది? భారత వ్యవహారాల కార్యదర్శి పదవి 1858 కౌన్సిల్ యాక్ట్. వైస్రాయ్కి ఆర్డినెన్స్ను జారీ చేసే అధికారం ఏ చట్టం ద్వారా ఇవ్వడం జరిగింది? చూడండి, ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం వైస్రాయ్కి. చూడండి ఫ్రెండ్స్,
ఆన్సర్ ఈజ్ 1861 కౌన్సిల్ చట్టం. క్రిప్స్ ప్రతిపాదనలను దివాలా తీస్తున్న బ్యాంకు మీద ముందస్తు తేదీ వేసిన చెక్కు అని విమర్శించినది మహాత్మా గాంధీజీ. రిజర్వ్ బ్యాంక్ స్థాపనకు దోహదం చేసిన చట్టం చూడండి ఫ్రెండ్స్, అది దాని ఆన్సర్ 44 బిట్ ఆన్సర్ ఏంటి? మహాత్మా గాంధీజీ. 45 బిట్ ఆన్సర్ ఏంటి? బిట్ చూడండి, రిజర్వ్ బ్యాంక్ స్థాపన దోహదం చేసిన చట్టం చూడండి ఫ్రెండ్స్, ఆన్సర్ ఈజ్ 1935 భారత ప్రభుత్వ చట్టం. 1928లో రాజ్యాంగ రూపకల్పనకు కాంగ్రెస్ పార్టీ నియమించిన ఉపసంఘానికి అధ్యక్షుడెవరు? రాజ్యాంగ రూపకల్పనకు కాంగ్రెస్ పార్టీ నియమించిన ఉపసంఘానికి అధ్యక్షుడు మోతీలాల్ నెహ్రూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆడిటింగ్ నిర్వహణకు ఏ చట్టం ద్వారా ఆడిటింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు? ఆడిటింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన చట్టం 1919 చట్టం. గవర్నర్ కార్యనిర్వాహక మండలిలో ప్రవేశం పొందిన తొలి భారతీయుడు ఎస్పి సిన్హా, సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఓకేనా ఫ్రెండ్స్, కమ్యూనల్ అవార్డును ప్రకటించిన బ్రిటిష్ ప్రధాని చూడండి, కమ్యూనల్ అవార్డును ప్రకటించిన బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్. మొదటి లా కమిషన్, ఫస్ట్ లా కమిషన్ ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? చూడండి ఫ్రెండ్స్, లా కమిషన్ 1833 చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఈ బిట్లు మనకు ఆర్ఆర్బీకి చాలా ఉపయోగకరం. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.